అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్, 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో కనుక చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ నుండి కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి కానీ, ఆర్ కంపెనీస్ యాక్ట్ నుండి కానీ బిజినెస్ పర్సన్స్కి ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆర్ సర్వీస్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళందరికీ నాన్ కంప్లైయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చట్టాలని సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళకి నోటీసెస్ అయితే చాలానే వస్తూ ఉన్నాయి. సో ఈ 31 మార్చికి ఇక కేవలం 18 రోజులు మాత్రమే ఉంది. సో ఈ 31 మార్చ్ లోపల చేయవలసిన కంప్లైన్సెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంప్లైన్స్ ఏంటంటే సెక్షన్ 43 క్యాపిటల్ బి స్మాల్ హెచ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అది ఏమిటంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ టు ఎంఎస్ఎంఈ సెక్టార్ పీపుల్. అంటే మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ చట్టం అనేది 2006లో గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో వాళ్ళకి అనేక రకాల బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి అనేక రకాల బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే, మన జీడిపిలో దాదాపు 30% ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే వస్తుంది. అండ్ మోర్ దెన్ 45% ఎక్స్పోర్ట్స్ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు దాదాపు 40% దాకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంఎస్ఎంఈలో ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పని ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళకి లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్లో కన్సెషన్ ఇవ్వటం, ప్రాసెసింగ్ ఛార్జెస్లో కన్సెషన్ ఇవ్వటం కానీ, సబ్సిడీస్ ఇవ్వటం కానీ, ఆర్ పవర్ బిల్స్లో కన్సెషన్స్ ఇవ్వటం కానీ, ఆర్ ఇంపోర్ట్స్ దగ్గర ఎక్స్పోర్ట్స్ దగ్గర వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వటం కానీ, అనేక రకాల బెనిఫిట్స్. అందులో భాగంగా 2023 ఫైనాన్స్ యాక్ట్లో సెక్షన్ 43 క్యాపిటల్ బిలో క్లాజ్ హెచ్ అనే దాన్ని ఒకటి ఇంక్లూడ్ చేసి ఏమని తీసుకొచ్చారంటే 31 మార్చి కనుక ఎంఎస్ఎంఈల కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి బాకీ ఏదన్నా ఉంటే కనుక అది మనం జనరల్గా పర్చేజ్ చేసినందుకు డ్యూ ఉంటుంది. వాళ్ళకి పేమెంట్ చేయకుండా డ్యూ కనుక ఉందంటే కనుక మనకి ఇన్కమ్ ట్యాక్స్ కంపిటేషన్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని డిజాల్వ్ చేస్తారు. అంటే వాళ్ళ ఉదాహరణకి వాళ్ళ దగ్గర నుంచి కనుక ఒక 10 లక్షల రూపాయలు పెట్టి సరుకు కొన్నాం, జెన్యూన్గానే సరుకు కొన్నాం, అండ్ ఆ సరుకుని అమ్మేశాం కూడా, కానీ వాళ్ళకి ఇంకా పేమెంట్ ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే మన పిఎండ్ఎల్ అకౌంట్లో దాని ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటే దాన్ని అలౌ చేయకుండా దాని ఇన్కమ్ కింద యాడ్ బ్యాక్ చేసి దాని మీద మరలా ట్యాక్స్ కట్టాలి. ఇది చాలా చాలా సీరియస్ కండిషన్ అండి. ఇది ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది, కమెన్స్మెంట్ అయింది. 31 మార్చ్ వచ్చింది కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైతే మీ బుక్స్లో సండ్రీ క్రెడిటార్స్ అని చెప్పని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ముందు సెగ్రిగేట్ చేయండి. ఎలాగా? బాకీ ఉన్నవి మైక్రో వాళ్ళకేంటి, స్మాల్ ఏంటి, మీడియం ఏంటి, ఈ మూడింటి కింద రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్నది సెగ్రిగేట్ చేసుకోండి. మైక్రో అంటే ఎవరంటే ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 1 crore ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ, టర్న్ ఓవర్ లెస్ దెన్ 5 crores ఉందో వాళ్ళని మైక్రో అంటాం. స్మాల్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ లెస్ దెన్ 10 crores ఉంది అండ్ టర్న్ ఓవర్ లెస్ దెన్ 50 crores ఉందో వాళ్ళని మీడియం అంటాం. ఈ 43BH అనేది కేవలం వీళ్ళిద్దరికే అప్లై అవుతుంది, మిగిలిన వాళ్ళకి అప్లై కాదు. కాబట్టి 31 మార్చి నాటికి మన దగ్గర ఉన్న క్రెడిటార్స్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. అందులో మన కేవలం మైక్రోకి, స్మాల్కి డ్యూ ఉన్నది లిస్ట్ అవుట్ చేసి, మరలా అందులో కూడా ట్రేడర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, సర్వీస్ సెక్టార్స్ కూడా చూసుకోవాలి. సో ఈ 31 మార్చి నాటికి ఉన్న సండ్రీ క్రెడిటార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్కి బాకీ ఎవరైతే ఉన్నారో, అది కూడా మైక్రో అండ్ స్మాల్కి ఎవరైతే బాకీ ఉందో అవి కనుక అగ్రిమెంట్ కనుక లేకపోతేనేమో 15 days, అగ్రిమెంట్ కనుక ఉంటే 45 days లోపల మన అపాయింట్మెంట్ డేట్ దగ్గర, అంటే ఇన్వాయిస్ డ్యూ డేట్ దగ్గర నుంచి పేమెంట్ అనేది చేయాలి. ఇన్ కేస్ అపాయింట్మెంట్ డేట్ అదే ఇన్వాయిస్ డేట్ దగ్గర నుంచి 15 days ఆర్ 45 days లోపల పేమెంట్ కనుక జరగకపోతే ఆ ఎక్స్పెండిచర్ని మనకి డిడక్షన్ కింద ఇవ్వకుండా ఇన్కమ్ కింద యాడ్ బ్యాక్ చేస్తారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా మీ సండ్రీ క్రెడిటార్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని దాంట్లో మీరు ట్రేడర్స్కి ఎవరు బాకీ, ఎంత బాకీ ఉంది, మ్యానుఫ్యాక్చరర్స్కి ఎంత, సర్వీస్ సెక్టర్కి ఎంత, వాళ్ళకి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పని తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. సో వాళ్ళని అడగండి, సార్ మీరు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారా లేదా అని అడగండి. ఎంఎస్ఎంఈ కింద ఉన్నారంటే టైం లిమిట్ 15 days 45 days లోపల ఉన్నారా లేదా చూసుకోండి. సో చూసుకొని ఎస్ అనుకుంటే పేమెంట్ చేయండి. ఒకవేళ కనుక మీరు పేమెంట్ చేయకపోతే ఇప్పుడు ఎక్స్పెండిచర్ కింద రిజర్వ్ చేస్తారు. అఫ్కోర్స్ మరలా ఏ ఇయర్లో అయితే పేమెంట్ జరుగుతుందో ఆ ఇయర్లో వాళ్ళకి ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు, కానీ ప్రస్తుతానికైతే కనుక డిజర్వ్ చేస్తారు. ఇది చాలా చాలా సీరియస్ కండిషన్. కాకపోతే ఇక్కడ ఎవరైతే 44AD కింద ప్రెజెంట్ సెక్షన్ కింద ఆప్ట్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రం ఈ సెక్షన్ 43BH అప్లై కాదు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళ దగ్గర నుంచి మన ఫర్నిచరో, కంప్యూటరో, లేదంటే కనుక ఏదైనా ఎసెట్ కొన్నందుకు బాకీ ఉంటే కనుక అక్కడ కూడా ఈ 43BH అప్లై కాదు. కానీ ఎంఎస్ఎం యాక్ట్ కింద సెక్షన్ 16 అప్లై అవుతుంది. వాళ్ళకి డ్యూ కనుక ఉంది అంటే కనుక 15 days ఆర్ 45 days లోపల పేమెంట్ ఇవ్వకపోతే 3 times టు ద బ్యాంక్ రేట్ అనేది వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి.
అండ్ ప్రజెంట్ ఆర్బీఐ బ్యాంక్ రేట్ వచ్చేటికి 6.5% ఉంది. 3 రెట్లు వడ్డీతో సహా కట్టాలి. వాళ్ళు గనక మన మీద లీగల్గా కనుక ప్రొసీడ్ అయితే వడ్డీతో సహా కట్టాలి. పైగా వడ్డీ కూడా ఎక్స్పెండిచర్ కింద మనకి డిడక్షన్ ఇవ్వదు. సో సమస్యలో ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేది సమస్య. యాజ్ పర్ ది యాక్ట్ అయితే కనుక వాళ్ళ లెటర్ హెడ్స్లో కానీ ఇన్వాయిసెస్లో కానీ ఎంఎస్ఎంఈ అంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటాం దాన్ని, ఆ నెంబర్ కూడా ఇవ్వాలి. కానీ చాలామంది చేయట్లేదు. కాబట్టి వాళ్ళని అడిగి డిక్లరేషన్ తీసుకొని వాళ్ళకి ఎంఎస్ఎంఈ కిందకు వస్తారా లేదా అనేది దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఇది చాలా చాలా సీరియస్ యాక్టు. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకో 18 రోజులు క్లోజ్ అయిపోబోతుంది కాబట్టి సో అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏ రకమైన నాన్ కంప్లైన్సెస్కి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకొని అందరూ సేఫ్గా ఉండాలనుకుంటా. మరిన్ని విషయాల కోసం ప్లీజ్ కాంటాక్ట్ హర్నాథ్ అండ్ అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ మీ ఆడిటర్ అయినా సంప్రదించండి. ఈ వీడియో మీ వెల్ విషర్స్ అయిన బిజినెస్ పర్సన్స్కి, ప్రొఫెషనల్స్కి, సర్వీస్ సెక్టర్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. Like this channel and share this channel and subscribe to our channel.